కౌశిక్ చెన్నై నుంచి. ఉన్నామండి. మేడం గారు ఉన్నానండి. ఓకే సార్, ఓకే. ఇప్పుడు గురువు గారు పిలుస్తారు, ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. ఓకే అండి. మేడం పిక్చరైజేషన్ చేయండి. ఎస్ సార్. శ్రీ గురుభ్యో నమః. వినిపిస్తుందండి నా మాట? వినిపిస్తుందండి. ఈ జాతకం ఎవరిదండి? తమ్ముడు కొడుకండి. 7 మార్చ్ 1998, 5:55 ఏఎం అండి. చెన్నై. ఆర్ద్ర నక్షత్రం, అవును సార్. కుంభలగ్నం అండి. అవునండి. ఏమడిగారు ఈ విషయం? వివాహ ప్రయత్నం అండి. వివాహాలు చూస్తున్నారు కానీ ముడి పట్ల. ఓకే. ఇప్పుడు దగ్గరలో ఏం కనిపించట్లేదండి. ఇతను చార్టెడ్ అకౌంట్ చదువుకుని 5 సంవత్సరాల మట్టి ఉద్యోగం చేస్తున్నాడు. ప్రయత్నాలు చేస్తున్నాం కానీ వస్తున్నాయి సంబంధాలు ముడి పట్టల్లా. అదే ఇప్పుడైతే ఇందులో వర్కౌట్ అయ్యలేదు. అసలు అవుతుందండి. అవుతుంది కానీ టైం పడుతుందండి బాగా. బాగా అంటే ఇంకా 2-3 సంవత్సరాలు దాటుతుంది. అయితే 36 అండి. 2036. 2036 దాకా అట్లాగే. ఇందులో కనిపించట్లేదు. అదేలేండి. అయితే ఒక విషయం ఉంది ఇందులో సార్. ఒక 13 నెలల టైంలో అవడానికి ఒక్క ఛాన్స్ అవుతుంది. అది తప్పితే ఇంక నేను చెప్పిన డేట్ దాకా వెళ్తుంది. అదేలేండి. ఈ చెప్పండి. అదేలేండి, ఏదైనా మీరు చెప్పే విధానం మేము అనుకున్న దానికి తేడా కనిపిస్తుంది కాబట్టి ఈ లగ్నంలో కేతు, సప్తమ రాహు, లేకపోతే వివాహ కారకుడు శుక్రుడు వ్యయంలో పడిపోవటం ఇవేం కారణాలు కాదు. వేరే రకంగా మీరు చూస్తున్నారు కదా. అదే ఇకను ఏదన్నా సంబంధం వచ్చినా ఖాయం చేసుకుందాం అనటానికి మనం అన్నా వాళ్ళ అవతల వాళ్ళు ఏదో కారణం చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది. అలా కాదు. వివాహం చేసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వివాహం అయ్యే యోగం ఉంటే బ్రహ్మ కూడా ఆపలేడు. అదేలేండి. ఇక్కడ యోగం లేదు నేను ఫస్ట్. అవునులేండి. సరే, ప్రయత్నం అయితే బలంగా చెయ్యండి, సార్. తర్వాత చూడొచ్చు. ఇంకా సరే, ఇక్కడ నుంచి ఒక 1 year వరకు ఏదో గుడ్లో 13-14 నెలలు చూడండి, అయిపోతుంది. అదే అవ్వకపోతే మటుకు ఇంకా ముందుకు వెళ్ళాలి బాగా. ఓకే, ఓకే, సంతోషం అండి. శుభం. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. వి సాయిలత, సికింద్రాబాద్. నమస్కారం అండి. నమస్తే. అదే గురుగారు నమస్కారం అండి. అదే అమ్మాయి పెళ్లి గురించి అండి. చెప్పకూడదు. ఒక్క నిమిషం. గురువు గారు అడుగుతారు సార్, అప్పుడు మీరు రిప్లై ఇవ్వండి. అన్ని మీరు చెప్పేశారు, మేము సలహా ఇచ్చినట్టు అవుతుంది. ఓకే. 8 మార్చి 2003.
హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. 8 మార్చి 2003, అవును సార్, 3:30 అవును. రెండు AM రెండు సికింద్రాబాద్. అవునండి, మృగశిర నక్షత్రం, 3వ అవునండి, పాదం, అవును. మిథున రాశి, కుంభలగ్నం. కుంభలగ్నం, అవునండి. వివాహం గురించి అడిగారా? అవునండి గురుగారు. మీకు ఫస్ట్ ఒక వివాహం ఏమైనా క్యాన్సిల్ అయితే అప్పుడు అవుతుంది. అవునంటారా? ఓకే, ఎందుకంటే ఇందులో రెండో వివాహం ఉంది కనుక ఫస్ట్ది క్యాన్సిల్ అవ్వాలి. ఓకే. మరి అంటే అది ఎలా ఇప్పుడు అవుతుందని మీరు అనుకోవచ్చు. ఉమ్, ఎవరన్నా వచ్చి అడిగి అమ్మాయిని చూపించమంటే ముందు చూపించండి. ఓకే, చూపించిన మరుక్షణం అది క్యాన్సిల్ అవుతుంది. ఓకే. అప్పుడు వివాహం అవుతుంది. ఆ తర్వాత ప్రయత్నం అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. కానీ ఇప్పుడు ఓ, మీకు సంబంధాలు వస్తాయి, అవునండి. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. ఆ, అయితే ఈ జూన్ 15 తర్వాత అవి తగ్గే అవకాశాలు ఉంటాయి ముందు. ఓకే, కానీ ప్రయత్నం బలంగా చేయండి, అవుతుంది. ఓకే గురుగారు. 27 మార్చి నుంచి 27 జూలైలో వివాహం అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఓకే, వచ్చే సంవత్సరం. అవును, అవునండి. ఛాన్స్ కదా, అయిపోతుందండి. ఓకే, ఓకే, శుభం. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. పర్వాలేదు. సంతోష్ పెద్దపల్లి నుంచి. గురుగారు నమస్కారం అండి. నమస్తే. మధ్యాహ్నం ఇది టైము. 1:31 PM సార్. ఇది కరీంనగర్ తీసుకొచ్చండి. పెద్దపల్లి వస్తుంది. పెద్దపల్లి మేడం, పెద్దపల్లి. పెద్దపల్లి వచ్చింది గుడ్. అదే ఏపీలోనండి ఇది పెద్దపల్లి. తెలంగాణ మేడం, ఉమ్మడి కరీంనగర్ లో కొత్త డిస్టిక్ అంటే కరీంనగర్. ఇక్కడ ఏపీ అని చూపిస్తుంది. అది అది అందులో మాత్రం ఏపీ అని ఉంటుంది సార్, పెద్దపల్లి మాది. ఆ, 7 మార్చి 1988, సార్ సార్. 13:31 చిత్తా నక్షత్రం, 4వ పాదం, సార్. తులారాశి, మిథున లగ్నం. ఏ విషయం అడిగారు? సార్ మ్యారేజ్ గురించి స్వామి. ఎవరిదండి చార్ట్? నాదే సార్. ముందేమైనా లవ్ చేశారా? లేదు లేదు. రెండు వేల 2012 నుంచి 15 లోపు మ్యారేజ్ ఏమైనా వచ్చి క్యాన్సిల్ అయినాయా? క్యాన్సిల్ మన ఇవరకు ఒకటి అయింది, 2021 లో మ్యారేజ్ అయింది కానీ బ్రేకప్ అయింది 23 లో. మరి అది ఇందులో ఉన్న విషయం. రెండో మ్యారేజ్ ఇది. రెండు మ్యారేజ్ అవుతుంది సార్. మీరు ఎంత తెలివిగా నువ్వేం చెప్తావని. శాస్త్రం దగ్గర ఎవరున్నా ఓడిపోవాలి, శాస్త్రమే గెలుస్తుంది. ఇరవై 27 జూలైకి ట్రై చేయండి. సార్ 27 జూలై. 27 జూలై
అక్కడ ట్రై ఇప్పుడు చేయండి. ఇప్పటి నుంచి కూడా రన్నింగ్ లో ఉంది ఇది, ఆ, కానీ ట్రై చేయండి. మంచి మ్యాచ్ వస్తుందా గురుగారు? మంచిదంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. అంటే మంచిగా అర్థం చేసుకునే అమ్మాయిని. ఆహా, సరే ముందు ఆ జాతకం ఉంటే తీసుకుంటది లేదో మనం అందులో చూడొచ్చు. సార్. ఓకే. నెక్స్ట్ చూడండి మేడం. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. థ్యాంక్ యూ గురుగారు. అరుణ కర్నూలు నుంచి. నమస్తే గురుగారు. నమస్తే అండి. సార్ ఇది మా సిస్టర్ సార్, ఇది అరుణ. ఉండండి. ఓకే. పిలుస్తారు ఉండండి ప్లీజ్. ఎవరిదండి చాటు? మీ చెల్లిలా? అవును సార్, అవును సార్. 3వ తారీఖు ఆగస్టు 2000. కాదు సార్, మార్చి 8, 2000. మార్చి 8, 2000. లేదండి, మీరు మాకు ఇవే ఇచ్చారు డీటెయిల్స్. లేదు, 0803 పెట్టాను మేడం. మార్చి 8, సరే. 2000. ఇప్పుడు ఏంటంటారు చెప్పండి మళ్ళీ. సార్ మార్చి 8, 2000 మధ్యాహ్నం 3:30. లేదు, మీరు ఎలా ఇచ్చారంటే 3rd ఆగస్ట్ లాగా ఇచ్చారు. అది రివర్స్ చేసుకోవాలి గురుగారు. మంత్ డేట్ మార్చారు ఆయన. 8/3 8/3 తీసుకోవాలి. ఆ, 8/3/2000 మధ్యాహ్నం 3:30. అవును గురుగారు, కర్నూలు ప్లేస్ ఆఫ్ బర్త్. నక్షత్రం రేవతి నక్షత్రం, 2వ పాదం, మీనరాశి, గురుగారు. కర్కాటక లగ్నం. ఏ విషయం అడిగారు మీరు? అదే అంటే పిల్లలు ఎప్పుడు అవుతారు? పెళ్ళి 2 years అయింది గురుగారు. అవును గురుగారు. మేనరకం కాదు గురుగారు, కొంచెం అయితే కాదు. దగ్గర వాళ్ళు చూసుకోవాలి. అవును గురుగారు. ఎన్ని రోజులైంది మ్యారేజ్ అయ్యి? అంటే ఇప్పటికి 1 సంవత్సరం 8 నెలలు అయింది గురుగారు. ఇప్పుడు సంతానం గురించా? అవును గురుగారు. కొద్దిగా వెయిటింగ్ చేయండి, పుడతారు. పుట్టరని చెప్పడానికే లేదు ఇందులో. గురుగారు. టైం పడుతుంది. గురుగారు. అంటే ఇక్కడ సరైన దశలు ఏమి లేవు. గురుగారు. 28 వరకు చూడండి, అప్పుడు మెడికల్కి వెళ్ళాలి. గురుగారు. ఎందుకంటే కండిషన్ అంతా బాగుంది కానీ దశలు ఏం పనిచేయట్లే. గురుగారు. అది విషయం. సంతానం కోసం ఏమి మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే ఆవిడకి ఆరోగ్యం పాడైపోద్ది సంతానం కానీ స్పీడ్గా ప్రయత్నాలు చేస్తే. గురుగారు. సంతానానికి ఆవిడ ఆరోగ్యానికి సంబంధాలు ఉన్నాయి. అందుకు సంతానము ఆవిడ ఆరోగ్యం గురుగారు. రెండిట్లో ఏది కావాలని చూడండి మీరు. సరే గురుగారు. ఇప్పుడు మీరు జూన్లో హాస్పిటల్కి వెళ్దాం ప్లాన్ చేస్తున్నారా? అవును గురుగారు. వెళ్ళి ఒకసారి చెకప్ చేయండి. సరే గురుగారు. ఏదో వాళ్ళు ఐవీలో చేస్తానంటే మటుకు డబ్బులు కట్టకండి ముందు. సరే గురుగారు. ముందు మెడికల్గా చెక్ చేయించండి. సరే గురుగారు. ఓకే గురుగారు. ధన్యవాదం గురుగారు. ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ చాట్. శ్వేత, కాకినాడ. నమస్తే అండి గురుగారు. నమస్తే.
ఎవరికమ్మా ఈ జాతకం? ఇది మా చెల్లిదండి. 29 జూలై 2023, అవునండి. 7/8 అవ్- కాకినాడ. పుష్మి నక్షత్రం 2వ పాదం, అవునండి. కర్కాటక లక్షణం సింహ, కర్కాటక రాశి ఉమ్, సింహ లగ్నం. అవునండి. చెప్పమ్మా, ఏ విషయం అడుగుదాం? తనకి జాబ్ కోసం అంటే ఈ ఇయర్ బీటెక్ అయిందండి. జాబ్ ఎప్పుడు వస్తుంది, అంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా లేదా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయమంటారా అనేది ఒకసారి కనుక్కుందామని. ఓకే. ఏంటి ఒకసారి చెప్పమ్మా. అంటే ఈ ఇయర్ బీటెక్ అయిందండి. ఉమ్. సో సాఫ్ట్వేర్ జాబా లేకపోతే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయమంటారా, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా, అయితే ఎప్పుడు వస్తుంది అనేదండి. గవర్నమెంట్ వద్దు, సాఫ్ట్వేర్ లోనే ట్రై చేసుకోండి. అలాగేనండి. సాఫ్ట్వేర్ అయితే ఈ అమ్మాయి విదేశీయానం ఉంది కనుక బాగుంటుంది. ఆహా, అలాగేనండి. జాతకం అయితే ఉద్యోగపరంగా బాగుంది, ఇబ్బంది అయితే లేదు. అలాగేనండి. సరే, ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందండి, ఇయర్ వస్తుందా అండి? చూస్తాం ఒకసారి. మార్చి 27 నుంచి 27 జూలై, ఓకే అండి. ఆ సమయంలో అయితే ఉద్యోగం బలంగా పనిచేస్తుంది. ట్రై చేయండి, కానీ మీకు దూరంగా వస్తుంది. ఈ అమ్మాయికి వెళ్ళమనండి. అలాగేనండి. శుభం. థ్యాంక్స్ అండి. పర్వాలేదు. ఓకే. నెక్స్ట్ చార్ట్ రఘు, ఏలూరు. నమస్కారం గురుగారు. నమస్తే. హలో. పిలుస్తారు రఘు గారు. ఎవరిదండి చార్ట్? నాదేనండి. 6 ఆగస్టు 88, 19/15 ఏలూరు. అవునండి. రోహిణి నక్షత్రం, 1వ పాదం, వృషభ రాశి. కరెక్టేనా? అవునండి. కుంభలగ్నం. అవునండి. చెప్పండి, ఏ విషయం? ఉద్యోగం గురించి అండి. మొన్న డిసెంబర్లో ఉద్యోగం పోయింది, సాఫ్ట్వేర్. ఉమ్. కొంచెం కష్టంగా ఉంది, కాల్స్ ఏమీ రావట్లేదు. ఓకే. ఎప్పుడు వస్తుంది, ఎట్లా ఏంటనేది. అంటే పోవడం అంటే మీకు అక్టోబర్కే తెలుసా? లేదండి, సడన్గా తెలిసిందండి. తీసేస్తున్నారని ఒక 15 నవంబర్ ఎండింగ్లో తెలిసిందండి. ఎవరిని తీసేస్తున్నారో తెలియదు. ఉమ్. టీం అంతా బాగుంది, నాకు రిక్వైర్మెంట్, నేను ఉండాల్సిన అవసరం ఉంది కంపెనీలో, బట్ ఎందుకనో తీసేశారండి డిసెంబర్ 8వ తారీఖు. చాలా మందిని తీసేశారు, అందులో నేను ఒక. సరే, బట్ ఇది మీది ఇప్పుడు ఇది ఉద్యోగం పోవడం కాదండి, గతంలో కూడా మీకు ఉద్యోగం పోయి ఉంటాయి. అవునండి, స్థిరత్వం లేదండి. ఎవ్రీ 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి పోతనే ఉంటాయి, ఇక దీనికి అంత ఉండదు. సరే, ఒక నెల రోజుల టైంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, చూడండి. లేదంటే ఇంకొక 3 months పైన ఆగాల. ఓకే అండి. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది ఇది. ఓకే. వచ్చేదైనా ఏమైనా నిలకడకుండే అవకాశం ఉందా? బట్ 3-4 ఏళ్ళు చేస్తారు, మళ్ళీ పోతాయి. ఓకే. ఓకే. స్టాండర్డ్ ఉండదు. ఓకే అండి. సరే, బట్ అయితే ఒక నెల రోజుల్లో చూడొచ్చు అంటారు, వచ్చే నెల అవకాశం. రోజుల్లో మనకి ఇండికేషన్ ఉంది ఈ రోజు నుంచి. అది ఓకే. కాకపోతే ఇంకో 3 months తీసుకోండి, టైము ఖచ్చితంగా వస్తుంది. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. పర్వాలేదు. ఓకే అండి. నెక్స్ట్ చార్ట్ చూద్దాం. పవన్ కుమార్, వరంగల్ నుంచి. వచ్చామండి.
ఎవరిదమ్మాయి జాట్? మా జాతకం. బాబుదండి. నమస్కారం గురుగారు. నమస్తే. బాబుదండి. 12 ఏప్రిల్ ఆ, 2005 అవునండి. 2:45 PM వరంగల్. మధ్యాహ్నం ఆ, వరంగల్. అవును రోహిణి గురుగారు. నక్షత్రం 1వ ఆ. పాదం ఉమ్, వృషభ రాశి అవునండి. సింహలగ్నం. అమ్మ అడగండి మీ ప్రశ్న. బాబుది బీటెక్ అయిపోయిందండి రీసెంట్ ఉమ్, గానే. జాబు ఉమ్, ఎప్పటి వరకు వస్తుంది ట్రై చేస్తున్నాడు. ఉమ్. విదేశీ యానం ఉందా, జాబ్ ఎప్పుడు వస్తుంది అని. విదేశీయానం అయితే లేదండి. ఆహా. ఈ జాబ్ అండి. 28 మటుకు సెటిల్మెంట్ లేదమ్మా. 25 అంటే అండి. మీకు 28 28. ఓకే. అంటే ఈ లోపు వస్తాయి కానీ గ్యారంటీ ఉండవు. ఓహో. కానీ మీకు ఒక సమయం చెప్తాను చూడండి. ఆ, ఈ సంవత్సరం సెప్టెంబర్లో ట్రై చేయమండి. సెప్టెంబర్ లో. ఓకే అండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు 1 month 2 month ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళాడా? వెళ్ళాడు ఆన్లైన్ లోనే. ఆ, కాకపోతే ఇంకా వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేయలేదు. అది సెప్టెంబర్కి అవతక అవకాశం ఉంటుందండి. ఆహా. కానీ మంచి జాబ్ రావాలంటే 28 రావాలి. 28 వరకు. 2028. సరే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. పర్లేదమ్మా. ఓకే నెక్స్ట్ దినకర్ విశాఖపట్నం. నమస్తే మేడం. నమస్తే గురుగారు. నమస్తే. 12:05 అంటే రాత్ర అర్ధరాత్ర? అర్ధరాత్రి సార్. డేట్ 26th కింద వస్తుంది. ఆ, 26 డిసెంబర్ 1998. అవును సార్. 005 విశాఖపట్నం. పూర్వభాద్ర నక్షత్రం అండి, 4వ పాదం. ఓకే సార్. కరెక్టేనా? తెలుసా? అవును సార్, తెలుసు సార్. అది ఆ, మరి సిగ్గుపడుతున్నారు ఎందుకు? మేన్ ఆల్రెడీ రాశి. లాస్ట్ టైం ఆల్రెడీ ఫిబ్రవరి తర్వాత ఒకసారి అప్రోచ్ అవ్వండి అన్నారు. ఉమ్, ప్రెసెంట్ అయితే ఐటీలోని చేస్తున్నాను సార్. మార్కెటింగ్ రోల్ అన్నమాట నాది. MBA చేశాను. ఉమ్. సో ఇప్పుడు ఏంటంటే కోర్ మార్కెటింగ్ సైడ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. అలాగే ఈ 2-3 months లోని నర్సరీ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా ఉంటది? నర్సరీ అంటే మొక్కలు పెంచడమా? మొక్కలు తీసుకొచ్చి సేల్ చేసేటట్టు. ఓకే. బా. ఇప్పుడు మీరు 24 నుంచి అనుకుంటున్నారు ఈ మొక్కల గురించి? అవును సార్. అంటే కొంచెం ఫైనాన్షియల్ గా ఏదో జాబ్ చేద్దాం అన్నట్టు చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. ఉమ్. కానీ బిజినెస్ అయితే మొక్కల సైడ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది అని. ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెస్ట్ ఒకవేళ చేస్తే? మీకు బాగానే ఉంటుంది కానీ 2037 వరకు చేసుకోవచ్చు. ఓకే. స్టార్ట్ చేయండి, ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఇప్పుడైతే కోర్ మార్కెటింగ్ సైడ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమైనా ఆపర్చునిటీ కనిపిస్తున్నాయా జాబ్ షిఫ్ట్ అవ్వడానికి? ఆల్రెడీ మీరు ట్రావెల్ చేసే ఉద్యోగం మీది. అవును సార్. అంటే నేను ఇప్పుడైతే ఇది ఆఫీస్ హైదరాబాద్ లోనే. కాకపోతే కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల నేను ట్రావెల్ ఎక్కువ అయితే చేస్తున్నాను వైజాగ్ నుంచి హైదరాబాద్ కి పర్సనల్ గా. మీరు తిరుగుతూనే ఉంటారు. అది ఓకే. అంటే నాది హైబ్రిడే, కానీ మెయిన్ లొకేషన్ హైదరాబాద్ అన్నమాట నాది వచ్చేసి. సరే, ఫిబ్రవరి నుంచి ఇది అవకాశం ఉంది ఉద్యోగానికి. జనవరి 28 వరకు చూడండి. ఓకే. నెక్స్ట్ ఇయర్ జనవరి 25 వరకు. ఓకే సార్. అంతే అండి, 28. ఓకే. ఇప్పుడు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏ మంత్ లో స్టార్ట్ చేస్తే బెస్ట్? ఎప్పుడైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్.
ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. థ్యాంక్ యూ. చెన్నారెడ్డి మదన, గుంటూరు నుంచి. నమస్తే మేడం. నమస్తే సార్. ఎవరిదండి జాతకం? నాదే సార్, చెన్నారెడ్డి. చెన్నారెడ్డి. మరి నాకు తెలియదు కదా నువ్వెవరో. 2 జూలై 91, 23-24, గుంటూరులో జననం. అవును సార్. శతభిష నక్షత్రం 4వ పాదం. అవును సార్. కుంభరాశి, మేన లగ్నం. అవును సార్. చెప్పండి, ఏం తెలుసుకోవాలండి? ఉద్యోగం, వివాహం సార్. బా 2 కావాలా? ఒకటే. ముందు ఏది కావాలో చెప్పు. ఉద్యోగం కావాలి సార్ ముందు. వివాహ యోగం అయితే లేదు మీకు, ఉద్యోగం అయితే వస్తుందా? ఓకే సార్. ఎప్పటికి వస్తుంది సార్? టైమింగ్ ఏమన్నా? చెప్తాను. పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్లో ఏమైనా వచ్చినాయా ఉద్యోగం? లేదు. అక్కడ ప్రయత్నం లేదు. లేదు సార్. ఎక్కువ ప్రయత్నాలు చేసినా రావట్లేదు మీకు? లేదు సార్, ప్రయత్నం చేసినా కానీ రావట్లేదు సార్. అంటే ఇక్కడ బలం లేదండి ఉద్యోగానికి. అయితే ఈ 26 మార్చి నుంచి అయితే బలంగా ఉంది. ఆగస్ట్ 20కి అవకాశం ఉంది, ట్రై చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఉద్యోగంలో సెటిల్మెంట్ అయితే అప్పుడు వివాహం కూడా ఆటోమేటిక్ అయిపోద్ది. ఓకే సార్. ఓకే సార్. సరే, థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. ఒక నిమిషం. శివచంద్ర, కర్నూలు నుంచి. హలో మేడం. ఉన్నారా అండి? ఉన్నాను మేడం. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. స్వామి నమస్కారం స్వామి. నమస్తే. ఎవరిదండి జాతకం? నాదే గురుగారు. 23 డిసెంబరు 1999, అవును గురుగారు. 1936, కర్నూలు. ఆర్ద్ర నక్షత్రం 4వ పాదం. గురుగారు పొద్దున ఉదయం 7:30 గురుగారు. తప్పు పడినట్టుంది. ఏం కాదు, పిఎం. ఏం కాదు, ఏం ఉదయం. మన పిఎం ఇచ్చారు గురుగారు. పర్వాలేదు. (23 డిసెంబరు 1999, 7:36 ఉదయం, కర్నూలు. ఆర్ద్ర నక్షత్రం 2వ పాదం. అవును గురుగారు. మిథున్ రాశి, అవును గురుగారు. ధనుర్ లగ్నం. చెప్పండి, ఏం తెలుసుకోవాలి మీరు? గురుగారు, ఇప్పుడు నేను ఒక ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాను. మీరు చెప్పినట్టే ఈ మూమెంట్ లో ఒకటి వస్తాయన్నారు, వచ్చింది. కానీ దానికి వస్తుందా లేదా, నిలబడుతుందా? ఒక 4 నెలల క్రితం ఒకటి చెప్పారు గురుగారు. అన్నారు. అది ప్రైవేట్ ఉద్యోగం అంటే ప్రైవేట్ వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం అయితే రాలేదు. ప్రైవేట్ వచ్చింది కానీ దానికి కొంచెం పోటీ ఎక్కువగా ఉంది. ఓకే. 2-3 నన్ను కదిలించి నా ప్లేస్ వాళ్ళని నిర్వహిస్తూ ఉన్నారు. అయ్యో. కొంత కమిటీ మెంబర్లు కూడా కొంత ప్రయత్నిస్తున్నారు. జరుగుతుందా అంటే ఇప్పుడు నేను
మళ్ళీ స్థానాచరణ అంటున్నాను. ఈ వాయిస్ సరిగ్గా రావట్లేదా? వాయిస్ సరిగ్గా ఇప్పుడు రావట్లేదు. ఉన్న పరిస్థితి స్థానస్థలం ఉండదు. కానీ జాబ్ అయితే నీకు 99% వస్తుంది. 99% వస్తుంది. నువ్వే విన్ అవుతావు. ఫైనల్ గా ఏమో చెప్పలేను కానీ. ఏమ్మా ఇప్పుడు ఉండేది ఉంటుందా లేదంటే వేరే ఏమైనా అడుగుతున్నారు. ఓ వాయిస్ కొద్దిగా ఒకసారి సరిగ్గా సరే నేను చెప్తాను Network వినండి. కూడా ఇప్పుడు విను. మీరు మాట్లాడద్దు కానీ వినండి. మీరు ఇప్పుడు బలంగా ప్రయత్నం అయితే చెయ్యండి. ఖచ్చితంగా యోగం అయితే ఉంది. నీ వాయిస్ రాయట్లేదు ఆయన. ఓకే గురుగారు క్లోజ్ చేసేద్దాము. ఇప్పుడు వస్తుంది గురుగారు. మ్యూట్ లో అనేది పడిపోయింది. ఇప్పుడు తీస్తున్నాను. చెప్తా. మొత్తం పోయింది ఇప్పుడు. స్థానాచరణ సరే నీకైతే వచ్చే యోగం ఉంది, ట్రై చేయమ్మా. వచ్చింది కానీ ఇది స్థానాచరించే అవకాశం ఉంది. ఏ టెన్షన్ పడద్దు, ఇంకా అవకాశం ఉంది. ఓకే గురుగారు. హలో సార్, నా పేరు నాగరాజు. నాది రాలేదు కదా సార్, బాగా వెయిట్ చేస్తున్నా ఓకే నుండి. సార్ నా పేరు చెప్తాను. నాగరాజు సార్, నాది రాలేదు కదా. ఓకే అండి. BVN పరాశర వేదిక ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. శుభ సాయంత్రం.